హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2, 3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు? మనము మన తల్లిదండ్రులను తప్పకుండా గౌరవించాలి. సో ఆ గౌరవం అనేది కనుక మనం మన తల్లిదండ్రులను ఇస్తూ అండ్ మనము మన తల్లిదండ్రులను సన్మానించాము అంటే మనము దేవుడైన యెహోవా వారి వద్ద నుంచి తప్పక ఒక లాంగ్ లైఫ్ అండ్ అలాగే మేలు కలిగిన ఒక లాంగ్ లైఫ్ని పొందుకునవచ్చు అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారు క్లియర్ కట్ కనెక్షన్ ఇచ్చారు. ఏంటంటే మనకు దీర్ఘాయుష్షు కలిగి ఉండాలి అంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి. అది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది మనము పాత నిబంధనలో చూసుకుంటే అంటే దేవుడైన యెహోవా వారు ఇచ్చిన పదాజ్ఞల్లో చూసుకుంటే మొదటి 4 ఆజ్ఞలు ఎలాగుంటాయి? ఆయనను మనం ఆరాధించాలి. ఆయన తప్ప మరి ఏ దేవుడు మనకు ఉండకూడదు. ఆయన తప్ప మరి మనము ఎటువంటి విగ్రహాలకు బలి అర్పించడం లాంటివి ఏం చేయకూడదు. అండ్ ఎటువంటి విగ్రహాలకు మొక్కకూడదు. అండ్ మనము సబ్బాత్ దినాన్ని పాటించాలి. సో ఇవన్నీ ఫస్ట్ 4 కమాండ్మెంట్స్లో ఉంటాయి. అండ్ 5th కమాండ్మెంట్ దేవుడైన యెహోవాని సన్మానించే కమాండ్మెంట్స్ అన్ని దాటిన తర్వాత ఉండే ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి. సో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కమాండ్మెంట్. తప్పక మనం మన తల్లిదండ్రులను సన్మానిస్తూ అండ్ మనము తప్పక దేవుడైన యేసు ప్రభువు వారి యొక్క సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగాలి. అండ్ ఆ ప్రాసెస్లో మనం తప్పక మన తల్లిదండ్రుల సన్మానం అనేది చాలా ఇంపార్టెంట్గా మనము హానర్ చేయాలి. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని భావిస్తున్నాను. అండ్ మనం అలాగ చేయకపోతే మనము మేలు పొందుకోకపోయే అవకాశం కూడా ఉంది. ఈ దేవుడైన యేసు ప్రభువు వారు మనకి ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు. సో తప్పక మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మన తల్లిదండ్రులను గ్యారంటీగా సన్మానించాలి. ఆ సన్మానం ద్వారా మనము గొప్ప ఆశీర్వాదాలను పొందుకొనవచ్చు, దీర్ఘాయుష్షు పొందుకొనవచ్చు, మేలు పొందుకొనవచ్చు, ఆనందంగా సంతోషంగా కూడా జీవించవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము తప్పక మా తల్లిదండ్రులను సన్మానించే వారు వెళ్ళి ఉండేందుకు సాయం చేయండి. తద్వారా మేము దీర్ఘాయుష్షు కలిగి మేము ఈ భూమిపైన సంతోషంగా ఆనందంగా మీ సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగే సదవకాశాన్ని మాకు దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. అది మేము గుర్తుపెట్టుకొని తప్పక మేము మా తల్లిదండ్రులను సన్మానించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.